హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి క్లాస్ అనేది ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అని ఉంటాయి. ఈ వీడియోలో మనం క్లాస్ గురించి మరియు ఆబ్జెక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వాట్ ఈస్ క్లాస్? అసలు క్లాస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక డిష్ చేయాలనుకున్నారు, సపోజ్ ఒక కుకీ చేయాలనుకున్నారు. కుకీ చేయడానికి ఒక కుకీ కట్టర్ వాడతాం. కానీ ఏ క్లాస్ ఈస్ ఏ కుకీ కట్టర్. ఇట్స్ నాట్ ఏ కుకీ బట్ ఇట్ టెల్స్ యూ హౌ టు మేక్ ఏ కుకీ. కుకీని ఎలా చేయాలో కుకీ కట్టర్ అనేది మనకు చెప్తుంది. అలా కుకీ కట్టర్ అనేది మనకు యూజ్ అవుతుంది. కోడ్ చూడండి, క్లాస్ కుకీ పాస్ చేస్తుంది. ఇందులో ఏం చెప్తామంటే మనం కుకీని మనం కుకీ తయారు చేయాలంటే కుకీ కట్టర్ అనేది ఉండాలి. కానీ మనం కుకీ కట్టర్ని తిన్నాం కదా, కుకీనే తింటాం. అది క్లాస్. కుకీ కట్టర్ అనేది క్లాస్ అవుతుంది. అసలు ఆబ్జెక్ట్ చెప్పాలంటే ఆబ్జెక్ట్ అనేది కుకీ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఏ కుకీ యు మేడ్ ఫ్రమ్ ది కుకీ కట్టర్. కుకీ కట్టర్ నుంచి చేసిన దాన్ని ఆబ్జెక్ట్ అన్నాము. కుకీ 1 ఈక్వల్ టు కుకీలో చేశారు, కుకీ 2 కూడా కుకీ. ఈచ్ వన్ రెండు డెలిషియస్గా ఉంటాయి, బట్ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ దే బోత్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. ఈ కుకీ 1 కుకీ 2 రెండు కూడా సేమ్ క్లాస్ నుంచే వచ్చాయి. అంటే సేమ్ క్లాస్ నుంచి అంటే కుకీ కట్టర్ ఉంటుంది కదా, కుకీ కట్టర్ చేస్తేనే కదా నీ కుకీ 1 కుకీ 2 అనేది వచ్చింది. అలా అనమాట. ఇప్పుడు మనం క్లాస్ కన్స్ట్రక్టర్స్ నేర్చుకుందాం. క్లాస్ కన్స్ట్రక్టర్లో ఇన్నిట్ అనే మెథడ్ను వాడతారు, అదే అట్రిబ్యూట్స్. ఇప్పుడు క్లాస్లో డాగ్ అనే క్లాస్ని డిఫైన్ చేశారు. ఇన్నిట్ సెల్ఫ్ నేమ్ ఏజ్ అని ఇచ్చారు. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేది ఎలా ఇచ్చారంటే, ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ని ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఏజ్ ఇచ్చారో ఆ ఏజ్ని సెల్ఫ్ డాట్ ఏజ్లో స్టోర్ చేస్తుంది. ఈ ఇన్నిట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ద ఇన్నిట్ మెథడ్ రన్స్ వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్స్. ఇట్ డిఫైన్ ప్రాపర్టీస్ లైక్ నేమ్ ఏజ్. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సంథింగ్, నువ్వు ఏ నేమ్ ఇచ్చారు, రామ్ అని ఇచ్చామనుకో, నేమ్ ఈక్వల్ టు రామ్, ఏజ్ ఈక్వల్ టు సమ్ 18. అలా చెప్పడానికి క్లాస్ కన్స్ట్రక్టర్స్ మనం వాడతాము. అసలు క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, క్లాస్ అనే మాడ్యులారిటీ అంటే కోడ్ ఈస్ బికమ్ ఈజీ టు అండర్స్టాండ్. కోడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. రీయూజబిలిటీ, మనం ఒకసారి క్లాస్ని రాసామంటే అది మళ్ళా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్ క్రియేట్ ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఎన్కాప్సులేషన్ అంటే క్లాస్ హైడ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజ్ ఓన్లీ వాట్ నెసెసరీ. ఇన్హెరిటెన్స్, ఇట్ ప్రమోట్స్ ద కోడ్. అది ప్రమోట్ చేసి మళ్ళీ కోడ్ రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అబ్స్ట్రాక్షన్, రెడ్యూస్ కోడ్ కాంప్లిసిటీ అండ్ యూజర్స్ ఆఫ్ క్లాస్. కోడ్ యొక్క కాంప్లిసిటీని అనేది తగ్గిస్తుంది. అది అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అడ్వాంటేజ్ చూసుకుంటే, అడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం మనం. అడ్వాంటేజ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి, ఆబ్జెక్ట్ హెల్ప్ us రిప్రజెంట్ రియల్ థింగ్స్ లైక్ ఇప్పుడు కార్, డాగ్స్, స్టూడెంట్స్ అని ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అనేది రియల్ థింగ్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. కుకీ కూడా ఇందాక మనం కుకీ చేస్తాం కదా, అది కూడా ఆబ్జెక్ట్గా వస్తుంది. వీ కెన్ క్రియేట్ మెనీ ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ నుంచి మనం ఎన్నైనా ఆబ్జెక్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ కుకీ కట్టర్ ఉంది కదా, కుకీ కట్టర్ నుంచి ఎన్ని కుకీస్ అయినా చేయొచ్చు. అలా ఒక క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం తీసుకోవచ్చు. ఈచ్ ఆబ్జెక్ట్ కీప్స్ ఇట్స్ ఓన్ డేటా సేఫ్ అండ్ సపరేట్. ప్రతి ఆబ్జెక్ట్కి దాని డేటా సేఫ్గా సపరేట్గా ఉంచుకుంటుంది. దే మేక్ అవర్ కోడ్ నీటర్ అండ్ ఈజీ. ఇచ్చిన కోడ్ని నీట్గా అండ్ ఈజీగా చేస్తుంది. వీ కెన్ రిఫ్యూజ్ ద సేమ్ క్లాస్ టు క్రియేట్ మోర్ ఆబ్జెక్ట్. ఒకే క్లాస్ నుంచి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం అలా తీసుకొని చేయొచ్చు అనేది ఆబ్జెక్ట్స్ యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు క్లాసెస్కి ఆబ్జెక్ట్స్కి రెండాటికి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మోర్ కాంప్లెక్స్ ఫర్ స్మాల్ ప్రాబ్లమ్స్. చిన్న ప్రాబ్లమ్స్కి క్లాస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ టైం టేక్స్ మోర్ టైం అండ్ ఎక్కువ హార్డర్ టు అండర్స్టాండ్ ఫర్ ద బిగినర్స్. స్టార్టింగ్ నేర్చుకుంటారు, వాళ్ళ క్లాస్ అంటే ఏంటో తెలియదు, ఆబ్జెక్ట్ అంటే ఏమో తెలియదు. వాళ్ళకి కొద్దిగా కాంప్లిసిటీ అయ్యి అండర్స్టాండ్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. మెమొరీ ఎక్కువ మెమొరీ అనేది ఎక్కువ మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది క్లాస్ ఆబ్జెక్ట్స్ వల్ల. ఓవర్ హెడ్ టు డీబగ్గింగ్ చేయడానికి కూడా క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక డిసడ్వాంటేజ్ కిందే వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే, అసలు క్లాస్ అంటే ఊప్స్ కాన్సెప్ట్లో క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఉంటాయని నేర్చుకున్నాం. అసలు క్లాస్ అంటే ఏం నేర్చుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే ఏం నేర్చుకున్నాం, క్లాస్ కన్స్ట్రక్టర్స్ నేర్చుకున్నాం,
అడ్వాంటేజ్ ఆఫ్ క్లాసెస్, డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మన ఇంకో టాపిక్తో వద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.